వివోఏలు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివోఏలు పెద్ద ఎత్తున నినాదాలు వినిపించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ను రద్దు చేయాలని కోరుతూ బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని వారు కోరుతున్నారు. మా మండలం మొత్తం అన్ని 4 మండలాల నుంచి కూడా వివోఏలు తరలి వచ్చి ధర్నా చౌక్లోనైతే కూర్చోవడం జరిగిందండి. మా గత ప్రభుత్వంలో పేక మీద కత్తిలా వేలాడుతున్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ సర్క్యులర్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది. విజయవాడలోని 3 రోజులు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా వంట వార్పు చేసుకొని అక్కడే పిల్లల్ని వదిలేసి విజయవాడలో ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు మాకు. ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేకపోగా మళ్ళీ ఆ కాలపరిమితి సర్కిల్ని మళ్ళీ బయటకు తీసి మా వివోఏల ఉద్యోగ భద్రత మీద దెబ్బ కొట్టడం అయితే జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా ఇన్ని సేవలు అందిస్తున్న గ్రామ సంఘాలకు వివోఏలుగా మేము పనిచేస్తున్నాము. మా సేవలను గుర్తించి ప్రభుత్వం మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు 4 నెలలు బట్టి వేతనాలు చెల్లించలేదు. ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారో కనీసం ఇప్పుడే వెంటనే మా జీతాలు అనేది చెల్లించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టర్ కార్యాలయం వద్ద వివోఏలు ధర్నా చేపట్టి తమ డిమాండ్లను పరిశీలించాలని నినాదాలు చేశారు. పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక కాలయాపన తగదని అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు మేము గత 15 సంవత్సరాల నుండి ఈరోజు వివోఏలుగా పనిచేస్తున్నాము. ఈ యొక్క పనిచేస్తున్న సందర్భంలో మాకు గత ప్రభుత్వాలు మారుతున్న మా వివోఏల జీతభత్యాలు మాత్రం మారే పరిస్థితులు లేదు. మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఇది ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్న మా వివోఏల బతుకులు మాత్రం మారే పరిస్థితులు లేదు. ఈరోజు మేము పెద్ద ఎత్తున పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కలెక్టర్ రావడం ముఖ్య ఉద్దేశం. మాకు 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని, ఈ యొక్క కాల పరిమితిని మనం పొడిగించినట్లయితే అనేక మంది రోడ్న మా కుటుంబాలు పడే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మేము జిల్లా క్షేత్రస్థాయి నుండి మా యొక్క గ్రామ స్థాయిలో ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ పథకాలు పెడుతున్నప్పటికీ ఆ ప్రభుత్వ పథకాలు చేరవేసి దానికి ప్రభుత్వ ప్రజల్లో అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తున్నా చివరకు మాకు ఈ 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము పెద్ద డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు వెలుగు వివోఏలు వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ర్యాలీ చేయడం అనేది జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దృష్టి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు వివరించడం చేసాము. ముఖ్యమైనటువంటి సమస్యలకు సంబంధించి ఏంటంటే వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ వెంటనే రద్దు చేయాలి. అనారోగ్యంతో చనిపోయినటువంటి కుటుంబాన్ని వాళ్ళకి ఉపాధి కల్పించాలి. బకాయి పడిన 7 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలి. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను కూడా ఆ కుటుంబానికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.